ఈరోజు మన డబ్బులు మన లెక్కలు యాప్ గత జూలైలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాప్ను ఓపెన్ చేయడం జరిగింది. దానిలో అవేర్నెస్ కల్పించడంలో భాగంగా ఈరోజు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా 4 పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలు పొదుపు అప్పులు ఎంత చెల్లిస్తున్నాం, ఎంత మన అకౌంట్లో ఉంది, బ్యాంకులకు ఎంత కట్టాలా, ఇవన్నీ కేవలం మన సెల్లోనే చూసుకోవచ్చు. ఇంతకుముందు గతంలో వాళ్ళ లీడర్లకు ఇచ్చి అనేక మంది మోసపోయిన దాఖలాలు అనేకమైన ఉంటుంది. కానీ ఈరోజు నువ్వు డబ్బులు కట్టిన బ్యాంకులో డైరెక్ట్గా సెల్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు, సెల్లులోనే విత్డ్రా చేసుకోవచ్చు. ఈరోజు మన సెల్లులో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏం ట్రాన్సాక్షన్ జరిగినాయి, మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఏమైనా కట్టాలా ఇంకా అని చెప్పేసి, అంటే ఇంగ్లీష్ రానులు కానీ దీన్ని సులభంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించినారు. ముఖ్యంగా వాయిస్ రికార్డు ద్వారా ఈ యాప్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేయడం. గతంలో అప్పులు చెల్లించినప్పటికీ నమోదు చేసుకోకపోవడము, అలాగే కొంతమంది బలవంతులు ప్రభుత్వంకి కట్టుకోకుండా వాళ్ళ జేబుల్లో పెట్టేసుకొని మోసం చేసిన దాఖలాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ జరగకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు టెక్నాలజీ డెవలప్ చేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసి చేయడం జరిగింది. ఈరోజు అలాగే మా అనంతపురం 4 పంచాయతీలను దాదాపు 21 కోట్ల రూపాయలు శ్రీనిధి ద్వారా అయితేమి, వాళ్ళు బ్యాంకు లింకేజ్ ద్వారా అయితేమి, అలాగే ఉన్నత ఎస్సీ ఎస్టీలకు ఉన్నత రుణాలు అయితేమి, ఇవన్నీ ఈరోజు 21 కోట్ల రూపాయలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ డ్వాక్రా మహిళా సంఘాలని ప్రవేశపెట్టిందే మా ముఖ్యమంత్రి వర్యులు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కుటుంబానికి ఈరోజు ఒక ఎంటర్ప్రైనర్గా తీసుకొని రావాలని చెప్పేసి 2047 కల్లా ప్రతి ఇంట్లోనూ ఒక లేడీ ఎంటర్ప్రైనర్ ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. గతంలో చూశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకొస్తానంటే గతంలో ఎగతాళి చేశారు చంద్రబాబు నాయుడు గారిని. కానీ ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అలాగే మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఈరోజు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు తయారు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అలాగే లక్పతి దీదీ కింద ప్రతి కుటుంబం లక్షాధికారిగా కావాలని చెప్పేసి డ్వాక్రా ఎస్హెచ్జి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్హెచ్జి సంఘాలు ఈరోజు చూస్తున్నారు మీరు, గతంలో చిన్న మొత్తంతో స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు ఒక్కొక్క మహిళకి దాదాపు 5 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే వెసులుబాటు కల్పించారు. ఈరోజు మళ్ళా 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు తీసుకుంటే వెసులుబాటు మన ముఖ్యమంత్రి వారు కల్పించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఈ డ్వాక్రా సంఘం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఈరోజు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి తెలియజేస్తాను. ఈ డ్వాక్రా సంఘాలు చూసి మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితులు మహిళలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. గత 20 సంవత్సరాల్లో ఏపీలో స్వయం సంఘాలు ఏర్పడిన తర్వాత ఏ రోజే కానీ, అంటే మామూలుగా బ్యాంకు రప్చర్ పెడతారు. మామూలుగా అంటే బ్యాంకుకు డబ్బులు కట్టుకోకుండా రుణాలు ఎగరేయడము, మిగతా ఇండస్ట్రీస్లో అలాంటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. కానీ డ్వాక్రా మహిళల్లో 1% కన్నా ఎక్కువ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే శ్రీనిధి ద్వారా ఈ సంవత్సరం శ్రీనిధి ద్వారా రుణాలు మంజూరు కానీ చేస్తున్నారు. అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యాలక్ష్మి పథకం ద్వారా 4% వడ్డీతో మాత్రమే ఈరోజు మహిళలకు అందించడం జరుగుతుంది. అంటే పిల్లల ఎడ్యుకేషన్కి కేవలం 30 పైసల వడ్డీతో మాత్రము ఈరోజు చరిత్రలో విద్యాలక్ష్మి పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా కళ్యాణ లక్ష్మి
కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కానీ 4% వడ్డీకే ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకి 100కి 30 వడ్డీ మాత్రమే ఈ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ ఉంటే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 4% వడ్డీతో రుణాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇవే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం రుణ పరిమితిని 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన డబ్బులు మన లెక్కల యాప్ ద్వారా ఈరోజు ప్రతి మహిళ వాళ్ళ సెల్లో నుంచే చూసుకొని ఈరోజు మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి, గూగుల్ యాప్ ద్వారా ఓపెన్ చేసుకొని మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి, మేము ఇంత కట్టాలి అనేది ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈరోజు వాళ్ళ చేతిలోనే వాళ్ళు చూసుకొని ప్రతి ఒక్క మహిళ ఈరోజు రుణాలు కట్టే పరిస్థితి. యాప్ కానీ గత జూలైలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, అనేకమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు చేయడం జరుగుతూ ఉంది. ఉపాధి కల్పనకి ఈరోజు మెప్మా ద్వారానే అయితేమి, అలాగే డ్వాక్రా మహిళల ద్వారా అయితేమి ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చేసి ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇవే కాకుండా ప్రతి మహిళని ఒక ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈరోజు తయారు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను కానీ ఉన్నత స్థితిలో చూడాలని మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దానిలో భాగంగా అనేకమైనటువంటి మహిళా సంక్షేమ పథకాలు చేపట్టి వీళ్ళని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలనేది మా ముఖ్యమంత్రి వారి ఆకాంక్ష. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మహిళలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి చెప్పమ్మా. ప్లే స్టోర్లోకి ఫస్ట్ వెళ్ళాలి. తర్వాత ఉమెన్ పవర్ యాప్ అని కొడితే మనకి ఒకటి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఓపెన్ చేసిన తర్వాత సభ్యురాలు ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ సభ్యురాలు ఐడి పాస్వర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఆ సభ్యురాలకు సంబంధించిన అప్పుల వివరాలు, తర్వాత పొదుపుల వివరాలు ఓపెన్ అవుతాయి. అలాగే ఆ 4 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ 4 ఆప్షన్స్లో సభ్యురాల వివరాలు, తర్వాత సభ్యురాలు పొదుపులు అప్పుల వివరాలు, తర్వాత సంఘం వివరాలు, ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే వివరాలు కూడా ఓపెన్ అవుతాయి. అలాగే ఆ సంఘానికి సంబంధించిన ఎన్ని రకాల అప్పులు తీసుకున్నారనే సమాచారాన్ని కూడా ఈ యాప్ నందు నమోదు చేసుకోవాలి. అలాగే ఉత్పత్తి కార్యక్రమాలు కూడా, అంటే సభ్యురాలు ఉత్పత్తి చేసే కార్యక్రమాలను కూడా మనం ఇక్కడ యాప్ నందు నమోదు చేసి ఇవి కూడా మనము పారదర్శకంగా మనం ఇందులో మార్కెటింగ్ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఏమైనా కానీ వాళ్ళకి మైక్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా తర్వాత ఏమైనా కానీ అది మైక్ ఆన్ చదువురాని వాళ్ళకి తర్వాత ఈ వివరాలన్నిటిలో కూడా మనకి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి, ఆ లెక్కాసారం తప్పు అనే రకంగా ఉంటే వారు అంటే ఆ సభ్యురాలు మాత్రమే డైరెక్ట్గా వాయిస్ రికార్డు ద్వారా మనకు ప్రభుత్వానికి ఫిర్యాదు అనేది కంప్లైంట్ కూడా చేయవచ్చు. ఈ యాప్లో ఇన్ని రకాల అవకాశాలు ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఈ యాప్ ద్వారా కూడా సభ్యురాలికి ఎటువంటి తప్పులు కూడా ఫ్రాడ్ జరగడానికి కూడా అవకాశం ఉండదు. తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా అప్పుల వివరాలు కూడా అందరూ తెలుసుకోవచ్చు. ఒకరి పేరు ముందుండే ఒకరి సభ్యులు కూడా ఒకరి పేరు ముందుండి ఇంకోరు కూడా తీసుకొని సభ్యులు మోసపోకుండా కరెక్ట్గా వారు తీసుకున్న మొత్తాలు వారు తిరిగి చెల్లించడానికి, తర్వాత వాళ్ళ అప్పులు నమోదుకి అన్నిటికీ కూడా ఈ యాప్ అనేది చాలా బాగుంటుంది సభ్యులకి. ఇంతకుముందు అయితే కేవలం విఓఏ స్థాయి వరకు మాత్రమే యాప్లు నమోదు చేసేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సభ్యురాలకి ఇప్పుడు యాప్ ఇవ్వడం జరుగుతుంది. కావున సభ్యులందరి ద్వారా కూడా మా ద్వారా కూడా ఈ యాప్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి, సీఎం గారికి మరియు మన ఎమ్మెల్యే దగ్గుపాటి గారికి కూడా మా సంఘ సభ్యుల ద్వారాను, తర్వాత మా మండల యూనియన్ సమాఖ్య ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.